కేంద్ర మంత్రులపై పవన్ కామెంట్లకు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు బీజేపీ నేతలు. ట్విట్టర్లో మాట్లాడటం కాదు, మీకు ప్రజలే బుద్ధి చెబుతారంటూ జనసేనానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి మాణిక్యాలరావు. ఏది పడితే అది మాట్లాడొద్దంటూ సూచించారు మరో మంత్రి కామినేని. టీడీపీ నేతలు పవన్ కామెంట్స్ కు రియాక్ట్ అయ్యారు. అంటే మీకు ప్రజలంటే వెంకయ్యనాయుడు గారు మీకు ప్రజలంటే ఆటలుగా ఉందా? మీకు చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాని పెట్టినుంటే ఈ పాటికి ప్రత్యేక ప్యాకేజ్, ఖచ్చితంగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వచ్చిండేది. 3 సంవత్సరాల్లో ఇన్ని రకాల మాటలు మారిస్తే ప్రజలెవరు మిమ్మల్ని నమ్మట్లేదు. స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రసాదిస్తూ ఉంటారు. ప్రసాదించడానికి మీరేమో దేవుళ్ళ అండి? మీరు అందరిలాంటి మనుషులు కాదా? మీరు ప్రత్యేకంగా దిగొచ్చారా? ఢిల్లీ రక్షణ కవచాల్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు దిగొచ్చారు అనుకుంటున్నారా? మేమందరం మీ బానిసలమా? మేము ఈ దేశ ప్రజలు మీరు ఇష్టానికి మాట్లాడితే కుదరదు. ఒకరోజు ఒక మాట చెప్పి ఇంకో రోజు ఇంకో మాట చెప్తే కుదిరి మేము ఖాళీగా కూర్చునే వ్యక్తులం కాదు, మనుషులం కాదు, ప్రజలం కాదు. మీరు దయచేసి మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. నోటికి వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మీరు 4 మడత తిప్పుతా మాట్లాడితే మేము కూర్చుంటూ సహించేది లేదు. మేము ఇక్కడ మీరు రామ మందిరం అనే ఒక గుడి గురించి మీరు తీసుకోగలిగారు, కానీ 4 కోట్ల మంది ప్రజల సమస్యలను మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఇది మీకు ఓట్లు తెస్తో లేదో నాకు తెలియదు, మీకు అది రాదని మీకు నమ్మకం వచ్చిందేమో, మరి అందుకని మీరు ముందుకు తీసుకెళ్ళట్లేదేమో. మినీ బీజేపీలా తయారైంది, కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. అక్కడ ట్విట్టర్లో పోస్టింగ్లు ఇవ్వటం ద్వారా, లేకపోతే ఏదైనా నీ వెనకాల సినీ అభిమానంతో ఉన్న అభిమానుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్కి విఘాతం కలిగిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైలెంట్గా కూర్చోరు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తారని కూడా నేను విన్నవిస్తున్నా. ఈ రాష్ట్రానికి కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఏదైతే సేవా కార్యక్రమంగా స్వర్ణ భారతి ట్రస్ట్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్, కేవలం స్వచ్ఛంద సేవ చేస్తూ ఎంతోమందికి ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ విధానాన్ని కానీ, స్కిల్ డెవలప్మెంట్ని కానీ, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్టుని ఆ అమ్మాయి దీప ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తూ ఉందో తండ్రి అడుగుజాడల్లో. అలాగే వెంకయ్య నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నిధులు మొదలు ఈ రాష్ట్రంలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రావటానికి ఒక ప్రధాన కారణంగా కానీ, ఎయిమ్స్ కానీ ఏ ప్రాజెక్ట్ అవసరమైనా ఈ రాష్ట్రానికి అవసరమైన కేంద్రంలో ఆయనకున్న పరపతిని ఉపయోగించి తెచ్చే ఏకైక మగాడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నా. పెద్దల వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో చాలా అడిగారు, చేయగలిగినవి అన్నీ చేశారు. ఒక్క ప్రత్యేక హోదా మాత్రం సాధ్యం కాదు అన్నప్పుడు ప్రత్యేక హోదాలు ఏమైతే వస్తాయో అవన్నీ ఇస్తున్నారు. దాన్ని ప్రత్యేక హోదా కావాలి అని మనం చేయలేని అడిగి మనం అన్నీ వెనకబడిపోయి పోలవరం మిగిలిన అన్ని నిధులు రాకుండా ఉండే బదులు ప్రత్యేక హోదాలో ఏమైతే ఇస్తామో అవన్నీ ఇస్తాం అన్నప్పుడు ఉంది. దాన్ని కూడా త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తా అన్నారు. చట్టబద్ధత కల్పిస్తే ఇంకంతకన్నా డెఫినెట్గా ఈ రాష్ట్రం ఉండదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ సహకారం చాలా 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 అవసరం. పిల్లలకన్నా చేసి అది సేవాభావంతో చేసేది 10 మందికి, ఇప్పటికి 20,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దాన్ని మనం రాజకీయాలు అక్కడ ఎవరు రాజకీయాలు మాట్లాడరు. ఆ ట్రస్ట్లో ఎవరో గవర్నమెంట్ నుంచి ₹1 తీసుకోరు. అంతా స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం. దయచేసి ప్రతిదాన్ని రాజకీయం చేయటం న్యాయంగా. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారు ఇచ్చే ప్రతి సూచనని కూడా పాజిటివ్గా తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు తలకాయ వంచలేదు, మమ్మల్ని వాళ్ళు ట్రిగర్ చేసింది కూడా లేదు. కాకపోతే మరి ఏ పాయింట్లో ట్రిగర్ చేశారో వారికి తెలిసిందేంటో వారే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారంటే తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారంటే అపారమైనటువంటి గౌరవం ఉంది. మా అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారంటే గౌరవం ఉంది. వారు ఏ రోజు వచ్చినా, లేదంటే స్పెసిఫిక్గా పలానా చోట అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పండి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఒక ముఖ్యమైన కాజు కోసం ఒక పిలుపుని యువతకి మద్దతు ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తే, ముఖ్యమంత్రి పదవి కోసం గద్దలాగా జగన్మోహన్ రెడ్డి అక్కడ వాలి వైజాగ్ని విధ్వంసం చేయడానికో, వైజాగ్ని తగలబెడతానికో చూసినటువంటి సందర్భం కూడా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. నేను కోరుకునేది ఏంటంటే భవిష్యత్తులో కూడా ఈ మిత్రబంధం ఇట్లాగే కొనసాగి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకెళ్ళడానికి అన్ని రకాలుగా ఉండాలనే నేను కోరుకుంటాను.